ప్రైజ్ ది లార్డ్. ప్రభునామములు మీకందరికీ వందనములు. ఈరోజు సంఘమును గూర్చినటువంటి ఒక వివరణని మీ ముందు పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. అదేవిధంగా వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరందరూ ప్రభువులో బలపరచబడాలని దేవునామములో మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేటి సందేశాన్ని మీ ముందు ఇస్తున్నాను. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 27వ వచనములో పౌలు గారు మనకిలా చెప్పాడు. అక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అదేమనంటే, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను దాన్ని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్థానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను అన్నాడు. అది మహిమగల సంఘముగాని అన్నాడు. మహిమగల సంఘము అన్నప్పుడు సంఘము అని రాశాడు. ఒకసారి మనము మత్తయి సువార్తలోకి వెళితే మత్తయి సువార్తలు ప్రభు పేతురుకు తెలియజేసినటువంటి విషయాన్ని మీ ముందు పెడుతున్నాను. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనములో ఒక మాట అన్నాడు. నీవు పేతురువి, నీ మీద నా సంఘమును, నీవు పేతురువి, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవలేవని పౌలు గారు సంఘాన్ని గురించి రాశాడు. దయచేసి అపార్థం చేసుకోవద్దు. ఈరోజు సంఘ కాపరులు అందరూ ఏకంగా అవ్వాలని ఈ వాక్యాన్ని మీ ముందు పెడుతూ ఉన్నాను. సంఘాల్లో ఏం తీసుకొస్తున్నాయి, సంఘములో ఏమి లేదనేది మీ ముందు పెట్టాలి. ఒకటి, సంఘాల్లో డినామినేషన్లు వచ్చాయి. డినామినేషన్ అన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క సంఘాన్ని స్థాపించుకున్నారు. ఒకరు బ్యాప్టిస్ట్ అనుకోండి, ఒకరు లూథరన్ అనుకోండి, ఒకరు పెంతెకోస్తు అనుకోండి. ఇలా సంఘాలకి ఒక పేర్లు పెట్టుకొని సేవకులు సంఘాలు నడిపిస్తూ ఉండాలి. ఆదిమ సంఘములో మీకు తెలియజేస్తున్నాను, అపోస్తలుడైనటువంటి పౌలు అనేక సంఘాలు కట్టాడని మనకందరికీ తెలుసు. అయితే ఆ సంఘాల్లో డినామినేషన్ పేరు లేదు, అది గుర్తుంచుకోవాలి. ఎఫెసీలో ఉన్నటువంటి పరిశుద్ధులకని రాస్తాడు, కొరింథీలో ఉన్నటువంటి పరిశుద్ధులకని రాస్తాడు. అలాగనే ఊర్ల పేర్లు ఏ పట్టణాలు ఉన్నాయో ఆ పట్టణాల పేర్లు చెప్పి అక్కడ దేవుని సంఘం అన్నాడే కానీ దేవుని డినామినేషన్ పెట్టి పౌలు గారికి మీకు ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాను. పౌలు గారి కంటే ముందు బేతేల్ అనే మాట ఉంది. పౌలు గారు వచ్చింది 1వ శతాబ్దంలో. బేతేల్ అనే మాట ఉంది. ఆదికాండం 28లో యాకోబు తలగడగా పెట్టుకున్నటువంటి రాయి గుర్తుంచుకోవాలి. ఆ బేతేల్ అనే పదాన్ని సంఘానికి ఎక్కడ కూడా పౌలు గారు ఉపయోగించలేదు. గలతీలో ఉన్న దేవుని సంఘం అంటాడే కానీ గలతీలో ఉన్నటువంటి బేతేలు మినిస్ట్రీ అని ఇంకొక మినిస్ట్రీ అని పౌలు గారు స్థాపించలేదు. ఈరోజు సంఘాలు స్థాపించుకున్నటువంటి దేవుని యొక్క సేవకులు ఏం చేస్తున్నారు అనేది మనం చూస్తే, ఏ సంఘానికి ఆ సంఘ కాపరి తను తాను హెచ్చించుకుంటూ నా సంఘమే అంటూ ఉండాలి. దయచేసి వినండి. ఆదిమ సంఘములో పేతురు కానీ అపోస్తలు 11 మంది కానీ పౌలు కానీ అందరూ ఐక్యంగా ఒక్క తాటి మీదకి వచ్చినప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు. ఈ రోజుల్లో సంఘాల్లో నామకార్థంగా భక్తి చేస్తూ దేవుని అద్భుతాలు చూడకుండా పోవడానికి కారణం ఏంటంటే, అందరూ అన్ని సంఘాల వారు ఐక్యంగా ఉండేదానికి ప్రయత్నిస్తే అందరం కలిసి సాతాను యొక్క గోడల్ని మనం పడగొట్టగలం. కానీ ఎక్కడ కూడా సంఘ కాపరులు ఏం చేస్తున్నారు, డినామినేషన్ అనేటువంటి ఒక పేరుని పెట్టుకొని, ఉదాహరణకి బేతేల్ మినిస్ట్రీ అనుకోండి, హెర్మోన్ ప్రార్థనా మందిరం అనుకోండి, ఏ సంఘానికి పేరు పెట్టారో ఆ యొక్క డినామినేషన్ ఏం చేస్తుందంటే సంఘ కాపరి విశ్వాసుల్ని ఐక్యపరిచేదానికి ఇంకొక సంఘానికి వెళ్ళనీయకుండా చేస్తూ ఉండాలి.
ఈ సంఘం వారు ఆ సంఘంతో కలవకుండా పోవడానికి డినామినేషనే అడ్డొచ్చింది. ఈ డినామినేషన్ అనేది మొదట్లో లేదు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. కానీ మనోళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ డినామినేషన్ పెట్టుకొని నా సంఘం గొప్ప, నా సంఘం గొప్ప అని చెప్పి సాతానికి అవకాశం ఇచ్చి దేవుని యొక్క గొప్ప కార్యాలను పోగొట్టుకుంటూ సైతాను సంఘాల్లో చేరి గర్వాన్ని, హెచ్చింపుని మనుషుల్లో పెట్టాడు. నేను కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. ఒకసారి మీరు చూడండి, ఆదిమ సంఘములో ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఈనాడు సంఘాల్లో ఏ అద్భుతాలు జరగడం లేదు. ఆదిమ సంఘములో అద్భుతాలు జరగడానికి అందరూ ఏకతాటిగా పనిచేశారు. ఇది నా సంఘము, ఇది నా సంఘం అని పౌలు గారు చెప్పలేదు. మీరు రోమిలికి రాసిన పత్రికలో మీరు చూస్తే రోమా 16:16లో పౌలు గారి మాట అంటాడు, క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నాయి అంటాడు. పౌలు గారు కట్టినటువంటి సంఘాలన్నిటినీ నా సంఘాలు మీకు వందనాలు చెప్తున్నాయి అనకుండా క్రీస్తు సంఘాలు అనేశాడు. ఈ రోజుల్లో కూడా సేవకులు ఇది దేవుని సంఘము అని గాను గుర్తిస్తే ఈ సేవకులు కనపరుచుకోరు. ఎందుకంటే ఎప్పుడైతే మనం కనబడమో ప్రభు మన సంఘంలో కనబడతాడు. ఏ సేవకుడైతే సంఘంలో కనబడుతున్నాడు ప్రభు కనబడడు. ఎందుకంటే సేవకుడు హెచ్చించుకున్నప్పుడు హెచ్చింపు సంఘాల్లో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయుడు. అందుకనే ఈ రోజుల్లో అనేక మంది సేవకులు కనబడుతున్నారు. దేవుణ్ణి పక్కన పెట్టి సేవకులు కనబడుతున్నారు. మీరు అపోస్తుల కార్యాలు చూస్తే కరిగిపోయినారు సేవకులు. ఆయన ప్రభు కోసం దెబ్బలు తిన్నాడు పౌలు గారు. సంఘాల కోసం కట్టేదాని కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, చెరసాల్లో ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు కనబడకుండా ప్రభువుని కనపరిచారు. కానీ నేటి సంఘాల్లో సేవకులు కనబడుతున్నారు అన్నదానికి కారణం ఏంటి మీరే చెప్పండి. డినామినేషన్ అనేది అడ్డొస్తుంది. ఎందుకంటే ఈ సంఘములో ఉన్న వాళ్ళు ఏ సంఘములోకి వెళ్ళకూడదు, ఏ ప్రార్థనకి వెళ్ళకూడదు అని అంటున్నారు. ఎక్కడన్నా మీటింగ్ పెడితే మీరు వెళ్ళకూడదు. దానికి కారణం ఏంటంటే మన సంఘమే, మనమే. ఆ డినామినేషన్, ఆ పేరు వచ్చి మనిషిని ఇంకో దేవుని యొక్క పని జరగకుండా అడ్డుపడుతూ ఉంది. అందువల్ల ప్రతి సేవకుడు ఈరోజు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే మన డినామినేషన్ కట్లు తెంపుకొని సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరమని 133వ కీర్తన బాగా చదువుతున్నారు అందరూ. కానీ ఇంకొక సేవకుడు అంటే ఈ సేవకుడు పడనప్పుడు ఐక్యత ఏడొచ్చింది. చిన్న సేవకుడు పెద్ద సేవకుడని బైబిల్లో ఎక్కడుంది? ఆ మాట వచ్చినప్పుడు భేదాలు వస్తున్నాయి. ఆ మాట వచ్చినప్పుడు పెద్ద సేవకులు అనే భేదం వచ్చింది. అందువల్ల దేవుని కార్యాలు జరగకుండా మన యొక్క సంఘాల్లో ఆగిపోయి ఉన్నాయి. నేను ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నా. మీరు ప్రకటన గ్రంథాన్ని చూస్తే ఒక మాటని మీకు చదివి వినిపిస్తాను. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం నుండి 12వ వచనం వరకు నేను చదువుతాను, మీరు చూడండి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకము నుండి ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట వింటిని, దివారాత్రములు రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపుచున్నవాడు వాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. రాత్రింబగళ్ళు పనిచేస్తున్నాడంట మన మీద, దేవునికి నేరస్థాపన చేస్తున్నాడు మన మీద. వాడు రాత్రింబగళ్ళు పనిచేస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే రాత్రింబగళ్ళు పనిచేస్తూ తన సహోదరుల మీద నేరం మోపుచున్నాడని ఇక్కడ రాయబడింది. వాడు పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని దాయను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు దాయను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాణ్ణి జయించి ఉన్నారు. కానీ తమ ప్రాణములను మాత్రం ఎంత మాత్రం ప్రియమైందిగా ఎంచుకోలేదంట. అందుచేత పరలోకమా భూనివాసుల లార మీరు ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయం కొంచెమేనని
తెలుసుకున్నవాడై బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని రాస్తున్నాడు. అపవాది అనగా లూసిఫర్. ఈ లూసిఫర్ అనే పేరు మన తెలుగు బైబిల్లో లేదు, మీరు గమనించాలి. లూసిఫర్ అనే పదం మీరు చూడాలంటే కింగ్ జేమ్స్ బైబిల్, ఇంగ్లీష్ బైబిల్ కొట్టండి. కింగ్ జేమ్స్ బైబిల్ కొట్టి యెషయా గ్రంథం 14 అధ్యాయము 12వ వచనాన్ని మీరు చూడాలి. తేజో నక్షత్రమా వేకు చొక్క అని అక్కడ ఉంటుంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుందని అంటే ఓ లూసిఫర్ అని రాశాడు. లూసిఫర్ అనే పేరు ఇంగ్లీష్ బైబిల్లో మాత్రమే ఉంది. కొంతమంది సేవకులు ఏమంటున్నారంటే అది అలా పెట్టుకున్నారు మనోళ్ళు అంటున్నారు, తప్పది. ఇంగ్లీష్ బైబిల్లో క్లారిటీగా ఇచ్చాడు. కింగ్ జేమ్స్ బైబిల్ మాత్రమే కొట్టండి, ఏ నేవీ బైబిల్ కానీ ఏది కానీ ఇంగ్లీష్ బైబిల్ వాడదు. మీరు కింగ్ జేమ్స్ బైబిల్ వాడి దాంట్లో యెషయా గ్రంథం 14:12 వచనాన్ని కానీ మీరు చూడగలిగితే అక్కడ ఓ లూసిఫర్ అనే మాట మనకు వస్తుంది. ఈ లూసిఫర్ అనేవాడు దేవుని ఎదుటి యథార్థంగా ఉన్నాడు. ఈయన మంచి దూత, తనకు కలిగిన గర్వాన్ని బట్టి దేవుడు అక్కడి నుంచి తోసేశాడు. ఈరోజు అపవాదిగాను, దుర్మార్గుడుగాను, నీచుడుగాను మన మధ్య తిరుగులాడుతున్నటువంటి సాతాను రాత్రింబగళ్ళు పనిచేస్తున్నాడు దేవుని బిడ్డల్ని నాశనం చేయడానికి. మరి రోషం కలిగినటువంటి దేవుని సేవకులు ఒకరినొకరు కొట్టుకుంటూ తమ తాము హెచ్చించుకుంటూ సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసాలని పాడు చేస్తున్నారు. ఎందుకని? వాడు అపవాది రాత్రింబగళ్ళు పనిచేస్తున్నాడంట. ప్రతి రాత్రి పనిచేస్తున్నాడు, ప్రతి పగలు పనిచేస్తున్నాడు. ఈరోజు సేవకులైనటువంటి వారు తిండిబోతులు అయిపోండారు, తిట్టుబోతులు అయిపోండారు. ఇష్టానుసారమైన జీవిస్తూ విశ్వాసులకి మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించకుండా తమ తాము హెచ్చించుకుంటున్నారు. కనుకనే ఆ రాత్రింబగళ్ళు పనిచేసేవాడు మీ మీద నేరస్థాపన చేస్తూ ఉన్నాడు. సంఘము అన్నాడు కానీ సంఘాలని రాయలేదు. నువ్వు పేతురివి, నీ మీద నా సంఘాన్ని కడతానన్నాడు దేవుడు. మహిమ కలిగినటువంటి ఆ సంఘాన్ని సంఘం అంటుంటే డినామినేషన్లు పెట్టుకుని మీరెందుకు సంఘాలు అనుకుంటున్నారు? ఏ సంఘం పోతుంది, ఏ సంఘం పోతుంది అని అంటే సంఘమే పోతుంది. గుర్తుపెట్టుకోవాలి, ప్రతి సేవకుడు గుర్తుపెట్టుకోండి. సంఘం, మహిమ గల సంఘం మాత్రమే పోతుంది. అది షారోన్ మినిస్టర్ అయినా, అది ఇంకొక మినిస్టర్ అయినా, మినిస్ట్రీ అనే పేరు మీరు పెట్టుకున్నారు కానీ అపోస్తలుడైన పౌలు పెట్టలేదు. మనం చూస్తాం, ఫస్ట్లోనే ఉన్నాయి పేర్లు. కర్మేల్ అనేది ఏలియా కాడ వచ్చింది. ఈరోజు ఎవరో కర్మేల్ ప్రార్థన మందిరాన్ని పెడుతున్నారు. మరి కర్మేల్ అనేది ఏలియాకు వచ్చినప్పుడు ఆ కర్మేల్ అనే పదాన్ని ఎందుకు పౌలు పెట్టలేదు? బేతేల్ అనే పదము యాకోబు కాడు ఉన్నప్పుడు, పౌలు కంటే ముందే బేతేల్ పదం ఉన్నప్పుడు పౌలు ఎందుకు పెట్టలేదు ఇది బేతేల్ మినిస్ట్రీ అని? అపోస్తులు ఎవ్వరు కూడా మినిస్ట్రీ పేరు పెట్టలేదు, డినామినేషన్ పెట్టలేదు. ఈరోజు డినామినేషన్ కింద ఉన్న ప్రతి సేవకుడికి నేను హెచ్చరికగా ప్రభు నామాన బట్టి నేను బతిమలాడు చెప్పుకున్న మాట ఏంద్రనంటే, ఖచ్చితంగా మీ డినామినేషన్ అనే గోడను పగలగొట్టి రండి. మనందరం గాన కలిసిగాన ఒక ఏకతాటిగా గాన మనందరం సహోదరుల ఐక్యత కలిగి నివసిస్తే సాతాను యొక్క కార్యాలన్నింటిని మనం చితకదొగ్గలం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నాయన ఇది రగిలించండి. ప్రతి సేవకుడు ప్రభువా మీ పనిముట్టుగా వాడబడ్డానికి కృప చూపించండి. బంధకాల్లో నుంచి ఒక డినామినేషన్ అనే గోడ నుంచి దాటి ప్రభువా అందరం ఐక్యంగా చేరి నాయన ఒక దుర్మార్గుడు నీచుడైనటువంటి సైతానే నాయన రాత్రింబగళ్ళు పనిచేసేటప్పుడు మీ బిడ్డలు కూడా కలిసి నాయన అందరమీ ఏకతాటిగా ఒక్కసారిగా వచ్చిందండి. పరిశుద్ధాత్మ కార్యాలు ప్రతి సంఘంలో జరుగునట్లు మీరే దీవించి ఆశీర్వదించి ప్రతి సేవకుని వెలిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం స్వామి. ఆమేన్. అందరికీ వందనాలు.